వెల్కమ్ టు సాక్షి టీవీ. నేను విజయ్. అమెరికా తెలుగు అసోసియేషన్ మహాసభలకు ఏర్పాట్లన్నీ చురుగ్గా సాగుతున్నాయి. ఆటా కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల నుంచి అతిరథ మహారథులందరూ వెళ్ళబోతున్నారు. ముఖ్యంగా ఆటా మహాసభల గురించి మనతో పాటు మాట్లాడేందుకు శరత్ వేముల గారు, నేషనల్ కోఆర్డినేటర్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. శరత్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. సార్, 19వ ఆటా మహాసభలకు ఏర్పాట్లు ఎలా సాగుతున్నాయి? దీనికి సంబంధించి చెప్పండి. 19వ ఆటా మహోత్సవాలు బాల్టిమోర్ నగరంలో జరుగుతున్నాయండి. మేరీల్యాండ్ రాష్ట్రంలోని బాల్టిమోర్ నగరంలో జరుగుతా ఉన్నది. బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్లో. ఇది మాకు అమెరికన్ తెలుగు అసోసియేషన్ వారికి 19వ మహాసభలు. ఆటా ప్రారంభించి దాదాపుగా 40 సంవత్సరాలు అవుతుంది. ఈ సందర్భంగా ఘనంగా చేయాలని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం. మహాసభలకి వివిధ రాష్ట్రాల నుంచి తెలుగు ప్రజలు ఇక్కడే అమెరికా నుండే కాకుండా ప్రపంచం నలుమూలల నుండి కూడా ప్రతినిధులు పాల్గొంటున్నారు. సార్, ఇక్కడ నుంచి వెళ్ళిన వారికి మన తెలుగు సంస్కృతి సాంప్రదాయం మీద ఒక అవగాహన ఉంటుంది. కానీ అక్కడే పుట్టి పెరిగిన వాళ్ళకి అంతగా అవగాహన ఉండదు. అలాంటి వాళ్ళకి ఇలాంటి సభలు పెట్టడం ద్వారా ఒక అవగాహన కలిగించే ఛాన్స్ ఉందంటారా? ఆటా ముఖ్య ఉద్దేశమే అదండి. ఇక్కడ అమెరికాలో ఉంటున్న తెలుగు ప్రజలందరికీ తెలుగు భాషనే కాకుండా తెలుగు సాంప్రదాయాలు, సంస్కృతులు అన్ని అందుబాటులో ఉండే విధంగా, అందరికీ చేరే విధంగా ఈ మహాసభలను ఒక్కటే కాకుండా మామూలుగా ఇయర్ లాంగ్ ప్రతి సంవత్సరం ప్రతిరోజు తెలుగు వారికి అవసరమైన కార్యక్రమాలన్నీ చేపడతా ఉంది. ఇక్కడ ప్రపంచం నలుమూలల నుండి వచ్చే వాళ్ళే కాకుండా 2 తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళందరికీ ఇక్కడ వివిధ కార్యక్రమాలలో వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేస్తూ ముందుకు పోతా ఉంది. మరి చెప్పాలంటే మన దేశంలో అయితే హిందీ తర్వాత ఎక్కువగా మాట్లాడేది తెలుగే. ముఖ్యంగా అలాగే అమెరికాలో కూడా చాలా మంది తెలుగు వారున్నారు. అలాంటి వారందరూ కూడా ఈ ఆటాకి రాబోతున్నారా? వాళ్ళందరికీ ఎలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు? వాళ్ళకి రవాణా సౌకర్యాలు, అలాగే వాళ్ళక్కడ ఉండడానికి వసతి గాని ఇవన్నీ ఏర్పాటు చేస్తున్నారా? ఈ ఆటా మహాసభలకి వచ్చే వాళ్ళంతా అమెరికన్ తెలుగు అసోసియేషన్ వాళ్ళందరికీ అన్ని సదుపాయాలు కల్పిస్తూ ఉంటుంది. మాకు వచ్చేదే 12,000 మంది ప్రతినిధులు రాబోతున్నారు. 12,000 మంది తెలుగు ప్రజలు పాల్గొనబోతున్నారు ఈ మహాసభలో. వారందరికీ ఏ లోటు రాకుండా భోజన వసతితో పాటు వాళ్ళు ఉండే నివాసం దీని కొరకు వాళ్ళే బుక్ చేసుకుంటారు. బట్ హోటల్స్, రూమ్స్ ఇవన్నీ వాళ్ళే బుక్ చేసుకుంటా ఉంటారు. కానీ అన్ని రకాల వాళ్ళకి సదుపాయాలు కల్పించేందుకు ఏర్పాటు ఆల్రెడీ చేసినాం మేము దాంట్లో. ముఖ్యంగా కలిసి ఉంటే కలదు సుఖం అంటారు. కానీ చాలా మంది కులం పేరుతోనో, మతం పేరుతోనో కొంచెం మనస్పర్ధలు ఉంటూ ఉంటాయి. ఇలాంటి క్రమంలో ఇలాంటి మహాసభలు ఏర్పాటు చేయడం ద్వారా ముఖ్యంగా దేశం అవతల ఉన్న వాళ్ళందరినీ కూడా ఒక కలిపే ఒక సెంట్రిక్ పాయింట్‌గా ఈ ఆట మహాసభలు ఉపయోగపడతాయి అనుకోవచ్చా? ఇది అనేది గ్రూప్స్ అనేది ఇవన్నీ ప్రతి దగ్గర ఉంటాయి. ఇక్కడ కూడా ఉన్నాయి. కానీ అమెరికన్ తెలుగు అసోసియేషన్ అందరిని కలుపుకొని పోతుంది. అమెరికన్ తెలుగు అసోసియేషన్ కులాలకు, మతాలకు అతీతంగా పనిచేస్తుంది కాబట్టి అందరినీ ఇక్కడ ఇన్వాల్వ్ చేస్తూ ఉంటాం. అమెరికన్ తెలుగు అసోసియేషన్ తెలుగు ప్రజలందరినీ ఒక్క త్రాటిపైకి తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రారంభించబడింది. అలాగే ముందుకు పోతా ఉన్నది. ఎన్ని రకాలుగా ఇక్కడ ప్రజలు ఉన్న అన్ని రకాల ప్రజలని ఒక ఏకతాటిపై తీసుకొచ్చి తెలుగు వారిగా మనందరం ఒకటే, 2 రాష్ట్రాలుగా ఏర్పడిన తెలుగు వారిగా మనందరం ఒకటే అనే సందేశాన్ని ప్రపంచం మొత్తంగా అమెరికన్ తెలుగు అసోసియేషన్ వ్యాప్తి చెందిస్తుంది. సార్, అలాగే వివిధ రాష్ట్రాల్లో స్థిరపడిన తెలుగు వారంతా కూడా అభివృద్ధి కోసం మన తెలుగు రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఇది ఒక వేదికగా పనిచేస్తుంది అనుకోవచ్చా? అమెరికాలో నివసిస్తున్న తెలుగు వారందరూ కూడా తమ తమ ప్రాంతాలలో, అక్కడ ఉన్న ప్రాంతాలలో పెట్టుబడులు ఇప్పుడే కాదు, వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి కూడా పెట్టుబడులు పెడతా ఉన్నారు అక్కడ. ఇక్కడ లాస్ట్ 15-20 ఇయర్స్ నుండి రియల్ ఎస్టేట్ వ్యాపారం అక్కడ హైదరాబాద్ లో కానీ లేకుంటే 2 తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా అభివృద్ధి చెందడానికి అమెరికాలో ఉన్న తెలుగు వాళ్ళు చాలా కృషి చేశారు. వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ వాళ్ళు ఇక్కడ సేవింగ్స్ చేసుకొని మన సొంత రాష్ట్రంలోనే సొంత ప్రజల మధ్యనే ఇన్వెస్ట్ చేసుకోవాలని చెప్పి, మన బంధుమిత్రులతోటే కలిసి ఉండాలని చెప్పి ఇప్పటికీ కూడా అక్కడే ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. ఒక రియల్ ఎస్టేట్ అనే కాకుండా సాఫ్ట్వేర్ రంగంలో అమెరికాలో అందరికంటే ప్రసిద్ధి చెందిన వాళ్ళు తెలుగు వాళ్ళు. గత 30 సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్లలో తెలుగు వారిది 50% కంటే ఎక్కువ ఉంది అని చెప్పుకోవడానికి తెలుగు వాడిగా గర్వపడతా ఉన్నాను నేను. అదే విధంగా ఇక్కడ తెలుగు వాళ్ళు ప్రతి కంపెనీలో, ప్రతి చిన్న కంపెనీల నుంచి మైక్రోసాఫ్ట్ వరకు పెద్ద కంపెనీల నుంచి చిన్న కంపెనీల వరకు అన్ని కంపెనీలలో
మన తెలుగు వాళ్ళు పనిచేస్తా ఉన్నారు. వాళ్ళ సేవింగ్స్ అంతా దాదాపుగా 75% మన రాష్ట్రాల్లోనే, తెలుగు రాష్ట్రాలనే, ఒక రియల్ ఎస్టేట్ రంగంలోనే కాకుండా వివిధ వ్యాపారాలలో ఇన్వాల్వ్ చేస్తా ఉన్నారు. ప్రజాసేవ కూడా చేస్తా ఉన్నారు ఇక్కడ నుంచి వచ్చి ఎన్ఆర్ఐస్. అంతేకాకుండా వాళ్ళ గ్రామాల అభివృద్ధికి కూడా దోహదపడతా ఉన్నారు తెలుగు వాళ్ళు. సార్ అలాగే చూస్తే కనుక మాతృభూమికి సేవ చేయడానికి ఆటా ఫౌండేషన్ ఎలాంటి కార్యక్రమాలు చేస్తుంది? దీనికి సంబంధించి చెప్పండి సార్. సో మేము ప్రతి స్కూల్లో ఇప్పుడు మా సభ్యులు, అమెరికన్ తెలుగు అసోసియేషన్ సభ్యులు, వాళ్ళ ఊర్లలో ఏ పనులు చేయాలనుకుంటారో వాళ్ళకి ఇక్కడ ట్యాక్స్ ఎగ్జామ్షన్ ద్వారా వాళ్ళకి నిధులు సమకూరుస్తాం. వాళ్ళు సమకూర్చిన నిధులని ట్యాక్స్ ఎగ్జామ్షన్ ద్వారా వాళ్ళ ఊర్లలోకి వెచ్చించడానికి అమెరికన్ తెలుగు అసోసియేషన్ వెసులుబాటు కల్పిస్తుంది. అదేవిధంగా అంటే ప్రతి మంచినీటి సరఫరా నుంచి హెల్త్ క్యాంప్స్ వరకు, అంతేకాకుండా స్కూల్లో టీచర్స్ పెట్టి, ఇప్పుడు కొన్ని గ్రామీణ ప్రాంతాలలో కొన్ని గవర్నమెంట్ స్కూల్స్లలో టీచర్స్ సంఖ్య సరిగా లేనందున స్కూల్ అయిపోయిన తర్వాత ఎక్స్ట్రా క్లాసెస్ పెట్టి టీచర్స్ ని వాళ్ళు సొంతగా నియమించి విద్యా రంగంలో వారి వారి గ్రామాలకు సేవ చేస్తా ఉన్నారు. అంతేకాకుండా పిల్లలకి హాస్టల్స్లలో, స్కూల్స్లలో వాళ్ళకి ఫీజులు కడుతూ, వాళ్ళకి అవసరమైన యూనిఫామ్లు సప్లై చేస్తూ, వాళ్ళకి బుక్స్ కొనిస్తూ, ఇన్ని రకాలుగా విద్యారంగంలో మన వాళ్ళు తోడ్పడతా ఉన్నారు. ఎవరైనా కూడా ఇక్కడ తెలుగు వాళ్ళందరూ మాతృభూమికి ఏదో చెయ్యాలనుకునే సమయంలో మొదటగా ఆలోచించేది అక్కడ విద్యార్థులకు సహాయం చేసేందుకు, మంచి నాణ్యమైన విద్యను అభ్యసించేందుకు అక్కడి విద్యార్థులకు వాళ్ళ వాళ్ళ గ్రామాలలో అందరూ సహాయం చేస్తున్నారు ఇక్కడ మంచి తెలుగు వాళ్ళందరూ. దానికోసం అమెరికన్ తెలుగు అసోసియేషన్ ప్రత్యేకంగా కార్యక్రమాలు చేపడుతుంది. దాంట్లో చాలా మంది తెలుగు వాళ్ళు కూడా పాల్గొంటున్నారు దాంట్లో. సార్ ఈ 19వ ఆటా మహాసభలు ఏ విధంగా జరగబోతున్నాయి? తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరెవరు హాజరు కాబోతున్నారు? ముఖ్యంగా స్టార్స్ గాని, అలాగే పొలిటీషియన్స్ గాని ఎవరు హాజరు కాబోతున్నారు? దీనికి సంబంధించి చెప్పండి సార్. మా మహాసభలకి గత ఒక సంవత్సరం నుంచి మేము నిర్వహించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నామండి. దానిలో భాగంగా మన తెలుగు రాష్ట్రాల నుంచి ప్రముఖులని, రాజకీయ నాయకులని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని తెలంగాణ నుంచి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కని తెలంగాణ నుంచి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని, అలాగే లోకేష్ గారిని, ప్రభుత్వ అధినేతలందరినీ మేము ఆహ్వానించడం జరిగింది. దానికి కొందరు రావడానికి సమ్మతించారు. రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ ప్రతినిధులను పంపుతా ఉన్నది, వాళ్ళ మంత్రులను ప్రతినిధులను పంపుతా ఉన్నది. అలాగే వాళ్ళకి అవసరం ఉన్న ఇక్కడ తెలుగు ప్రజలకు వాళ్ళు చేయాలనుకుంటున్న సహాయాలు కానీ, అక్కడ అవసరం ఇక్కడి ప్రజలు ఎన్ఆర్ఐలకు అవసరం కోసము ఏమేమి చేయాలి అనే దాని కొరకు కూడా వాళ్ళు ఇక్కడ వచ్చి సదస్సులు నిర్వహించబోతున్నారు. దీంట్లో వివిధ రాష్ట్రాలలో కాకుండా జిల్లాల వారిగా కూడా సదస్సులు నిర్వహించబోతున్నారు. వాళ్ళందరికీ జిల్లా అధికారులనే కాకుండా రాష్ట్ర అధికారులను కూడా రాష్ట్ర ప్రభుత్వాలు పంపించేందుకు అంగీకరించాయి. వాళ్ళకి మా రాజకీయ ప్రముఖులకు ఇంకా ఇది ఆహ్వానించడం అంటే బీజేపీ నాయకులకి, మన జనసేన నాయకులందరికీ కూడా మేము ఆహ్వానం పంపించినాము. మిగతా మంత్రులను కొందరిని కలిసి ఆహ్వానించినాము. అదే విధంగా ఇంకా మిగతా రంగాలు, సాంస్కృతిక రంగాలు, కళలు, సినిమా రంగానికి సంబంధించిన ప్రముఖులందరినీ రాబోతున్నారు. దిల్ రాజు లాంటి నిర్మాత, అలాగే పూజా హెగ్డే హీరోయిన్, ఇంకా మిగతా హీరోయిన్లు, అదే కాకుండా జానపద కళాకారులు, ఫోక్ సాంగ్స్, ఇవందరినీ ఒక షోకేస్ ని ప్రదర్శించబోతున్నాం మేము ఇక్కడ. కళారంగానికి సంబంధించి సాంస్కృతిక కార్యక్రమాలు ఇవన్నీ తెలుగు ప్రజలందరూ ఒక జాతరకు పోతే ఎలా ఉంటుందో ఆ రకంగా ఉండబోతుంది 3 రోజులు ఇక్కడ బాల్టిమోర్ తెలుగు కన్వెన్షన్ సెంటర్ లో అమెరికన్ తెలుగు అసోసియేషన్ నిర్వహించే మహాసభలలో. ఆట ఎప్పుడు కూడా ఒక పండుగ వాతావరణంలో జరుగుతుంది. గతంలో కూడా చూసాం, చాలా మంది సినిమా స్టార్స్ రావడం, అలాగే రాజకీయ నాయకులు పాల్గొనడం. ముఖ్యంగా వీళ్ళందరినీ కలిసినప్పుడు ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది సార్? వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకున్నారు మిమ్మల్ని? వాళ్ళందరూ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. వాళ్ళందరూ వాళ్ళ ఆసక్తిని కూడా ప్రదర్శించారు. మేము వస్తాము, ఒకవేళ మేము రాకున్నా మా ప్రతినిధులు వస్తారు, మా రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన అధికారులను పంపిస్తాము, మీకు ఏ అవసరం ఉన్నా, ఎలాంటి ఇవి కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి అని చెప్పి అందరు రిసీవ్ చేసుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితేంది, రేవంత్ రెడ్డి అయితేంది, వాళ్ళు మాకు కావాల్సిన కేటాయించిన సమయానికంటే కూడా ఎక్కువ మాట్లాడి ఇక్కడి ప్రజల బాగోగులను తెలుసుకున్నారు. ఇక్కడి ప్రజలకు ఏమేం కావాలో తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే, మనం ఇక్కడ ఇంత పెద్ద కమ్యూనిటీ, మన తెలుగు వాళ్ళ కమ్యూనిటీ ఇంత ఇది ఉంది, అమెరికాలో తెలుగు వాళ్ళ ప్రభను వెలిగిస్తున్నందుకు అమెరికన్ తెలుగు అసోసియేషన్ కాకుండా మిగతా అసోసియేషన్లు చేపడుతున్న కార్యక్రమాలను కొనియాడారు. మన తెలుగు ప్రజలు ఇదే విధంగా అభివృద్ధి చెందాలి, అమెరికాలో ఒక తెలుగు వారు అంటే ఏంది అనేది కూడా అందరూ మాట్లాడుకోవాలి అనే
ఎంకరేజ్ చేసి మాట్లాడాడు మాతో చంద్రబాబు నాయుడు గారు. సార్ అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినప్పుడు ఆయన ఏ విధంగా స్పందించారు? ఆయన వస్తారని మీకేమన్నా మాట ఇవ్వడం జరిగిందా? జగన్మోహన్ రెడ్డి గారు మంచి ఇంట్రెస్ట్ చూపించారండి. జగన్మోహన్ రెడ్డి గారు తెలుగు ప్రజలకు ఏం అవసరం ఉంటుంది ఇక్కడ, మీరు ఏమి కార్యక్రమాలు చేపడుతున్నారు, మరీ మరీ అడిగి తెలుసుకున్నారు. వాళ్ళ ప్రతినిధి బృందాన్ని పంపిస్తామని చెప్పి మాట ఇచ్చారు. మేము వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాము. వాళ్ళ ముగ్గురు సభ్యుల ప్రతినిధి బృందాన్ని పంపిస్తామని చెప్పి, తెలుగు ప్రజలు ఎక్కడున్నా బాగుండాలి, మనందరం ఒకటి, తెలుగు ప్రజల అభ్యున్నతి కొరకు కృషి చేస్తున్నందుకు ఆటా వారిని అభినందిస్తూ, మీకు ఏ సహాయ సహకారాలు కావాలన్నా ఇప్పుడే కాదు, మీకు తర్వాత రాబోయే కాలంలో ఎలాంటి ఇది కావాలన్నా కూడా ఆ వైసీపీ ముందుండి హెల్ప్ చేస్తుంది. మీకు అన్ని రకాలుగా నేనున్నానని చెప్పి వెన్ను తట్టి మాకు ఇది చేశారండి. ఆయన వెల్కమ్ చేశారు. సార్ అలాగే చూసుకుంటే ఆటా మహాసభలకు అందరూ వస్తారు. అమెరికాలో ఉన్న తెలుగు ప్రజలందరూ ఒక చోట కలుస్తారు. ఓకే. ఇది ఒక స్పెషల్ అకేషన్ కనుక సెలబ్రిటీలు కొంచెం ఫన్ కూడా ఉంటుంది కనుక అందరూ వస్తారు. కానీ మిగతా టైంలో తెలుగు వారందరూ కలవడానికి అంటే మిగతా మిగతా రాష్ట్రాల నుంచి కాకపోయినా దగ్గరగా ఉండే వాళ్ళందరూ కలుస్తూ ఉంటారా? దీనికి సంబంధించి అక్కడ ఎలాంటి యాక్టివిటీస్ ఉంటాయి? దీనికి రావడానికి కొన్ని ఒక మూడు నెలల ముందు నుంచే రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. ఇక్కడ లోకల్ అమెరికాలో ఉండే తెలుగు వాళ్ళు 3 నెలల ముందు నుంచే రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. మేము నగరాల వారీగా కూడా కార్యక్రమాలు చేపడుతూ విరాళాలు సేకరిస్తాము. వాళ్ళందరూ రావడానికి ఏర్పాట్లు చేస్తాము. చాలా మంది, ఇప్పటి వరకు ఒక 500 మంది ఫ్యామిలీస్ డోనర్స్ కింద రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అదేవిధంగా వివిధ రాష్ట్రాల నుంచి, వివిధ దేశాల నుంచి ఇక్కడ నివసించే తెలుగు వాళ్ళు కూడా, వేరే దేశాలలో నివసించే తెలుగు వాళ్ళు కూడా రావడానికి, సింగపూర్, మలేషియా, అలాగే మిడిల్ ఈస్ట్ కంట్రీస్ నుంచి కూడా రావడానికి ఇంట్రెస్ట్ చూపించి, మేము వస్తాము అని చెప్పి, మాకు కూడా ఇన్విటేషన్ లెటర్స్ కావాలి అని చెప్పి మరీ అడిగి తీసుకుంటా ఉన్నారు. దాదాపుగా ఒక 100 నుంచి 150 మంది ప్రతినిధులు విదేశాలలో, అంటే భారతదేశంలో కాకుండా వేరే దేశాల్లో నివసిస్తున్న తెలుగు వాళ్ళు రాబోతా ఉన్నారు ఈ మహాసభలకి. సో ముఖ్యంగా వాళ్ళందరూ ఒక ఒక సందేశాన్ని తీసుకొని రాబోతా ఉన్నారు. ఎన్ఆర్ఐలు అందరూ ఎలా చేస్తా ఉన్నారు, ఏ రకంగా కలిసిమెలిసి ఉంటున్నారు, తెలుగు వాళ్ళుగా ప్రపంచానికి ఎలాంటి సందేశాన్ని పంపిస్తున్నారు అనే దానికి వాళ్ళు కూడా ఈ మహాసభలో పాల్గొనడం మాకు ఆనందంగా ఉంది. ముఖ్యంగా ఈ ఆట మహాసభలకు తెలుగు వారందరూ వస్తారు. ఇక్కడి నుంచి సెలబ్రిటీస్ వస్తారు, రాజకీయ నాయకులు వస్తారు సరే. కానీ అమెరికాలో ముఖ్యమైన నాయకులు ఎవరెవరు వస్తున్నారు? దానికి సంబంధించి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ చెప్పండి. ఇప్పుడు మేము ఏ రాష్ట్రంలో అయితే నిర్వహిస్తున్నామో ఆ రాష్ట్ర గవర్నర్ని, లెఫ్టినెంట్ హ్మ్. గవర్నర్ని, ప్లస్ ఏ సిటీలో అయితే నిర్వహిస్తున్నామో ఆ సిటీ మేయర్ను ప్రముఖంగా ఆహ్వానిస్తామండి. ఈసారి మేము నిర్వహించే మహాసభలకి ఆ, ఆ, మేరీల్యాండ్ రాష్ట్ర గవర్నర్తో పాటు లెఫ్టినెంట్ గవర్నర్ అరుణా మిల్లర్ గారు, మన తెలుగు అమ్మాయి అరుణా మిల్లర్ గారు లెఫ్టినెంట్ గవర్నర్ ఎన్నికయ్యారు ఇక్కడ, వారు వస్తున్నారు. వారితో పాటు ఆ గవర్నర్ వస్తున్నారు. ప్లస్ అలాగే వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్ గాజల అష్మి అని చెప్పి, మన హైదరాబాద్ అమ్మాయి కూడా హైదరాబాద్ పుట్టి అమెరికాలో పెరిగింది. వాళ్ళు ఇక్కడ ఇద్దరు గవర్నర్ గా పనిచేస్తున్నారు, ఇద్దరు మహిళలు. వాళ్ళని మేము అమెరికన్ తెలుగు అసోసియేషన్ నిర్వహించే మహాసభలకు మొదటి నుండి కూడా వాళ్ళు మాకు వెన్నంటూ ఉంటున్నారు. వాళ్ళు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నారు. మేయర్ కూడా, బాల్టిమేర్ మేయర్ కూడా రాబోతున్నారు. అలాగే ఇంకా అంతేకాకుండా కాంగ్రెస్ మెంబర్స్, మన ఇండియన్ ఆ, దీని నుంచి మన భారతీయులైన కొందరు కాంగ్రెస్ మెంబర్స్ వాళ్ళు కూడా రాబోతున్నారు వివిధ రాష్ట్రాల నుంచి. వాళ్ళందరూ ఇక్కడ తెలుగు వాళ్ళని కలుసుకోవాలి అని చెప్పి 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఆట మహాసభల కోసం కొందరు వేచి చూసే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరిని ఆహ్వానిస్తున్నామండి దీంట్లో. అలాగే చూసుకుంటే తెలుగు వాళ్ళు ఎక్కడున్నా దూసుకుపోతూ ఉంటారు. ముఖ్యంగా తెలుగు వాళ్ళకి అమెరికాలో ఉన్న ప్రాధాన్యత ఏంటి? అమెరికాలో తెలుగు వాళ్ళకి ఉన్న అవకాశాలేంటి? అవకాశాలు వెతుక్కుంటూ వచ్చే వాళ్ళే తెలుగు వాళ్ళండి. అమెరికాలో ఎప్పుడో 10 సంవత్సరాలకు అవసరం పడే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ మన తెలుగు రాష్ట్రాల్లో ట్రైన్ అయి ఉన్నారు. ఇంకా 10 సంవత్సరాలకి అమెరికాకు అవసరం పడే టెక్నాలజీని అందించే కమ్యూనిటీ ఏదైనా ఉంది అని అంటే అది తెలుగు కమ్యూనిటీ ఒక్కటే. మన వాళ్ళు ఇక్కడ పని చేసే ప్రతి కంపెనీలో, మీ ఇందాక చెప్పినట్టు ప్రతి కంపెనీలో మన తెలుగు వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. ఆ కంపెనీకి సంబంధించిన టెక్నాలజీ, సాఫ్ట్వేర్ రంగాలలో మన వాళ్ళు పని చేస్తూ అక్కడ ముందుకు పోతూ మన తెలుగు వారి అభివృద్ధి కోసం మిగతా వాళ్ళని తీసుకోవడానికి, కాలేజీలలో పనిచేయడానికి, కాలేజీలలో
ఆ, చెప్పడానికి అంటే ప్రొఫెసర్స్ గా పనిచేయడానికి తెలుగు వారు ఇప్పుడు అన్ని రంగాలలో విస్తరిస్తా ఉన్నారు. వారందరూ ఒక ఒక కమ్యూనిటీ ఇంత అభివృద్ధి చెందుతుంది అమెరికాలో అనే దానికి తెలుగు కమ్యూనిటీ ఒక మంచి ఉదాహరణ. అలాగే సార్, అలాగే ముఖ్యంగా అమెరికాలో ఈ మధ్యన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా స్ట్రిక్ట్ అయిపోయాయి. ఈ నేపథ్యంలో అమెరికా రావాలనే కల అయితే కొంతవరకు కొంతమందికి నెరవేరని పరిస్థితి ఉంది. కానీ ఇక్కడి నుంచి తెలుగువారు అక్కడికి రావాలి అనుకుంటున్నప్పుడు ముఖ్యంగా ఆహ్, ఈ ఆట ఎలాగా సహాయ సహకారాలు అందిస్తుంది? దీనికి సంబంధించి చెప్పండి సార్. అక్కడ నుంచి వచ్చే వాళ్ళందరికీ తెలుసు అండి ముందే ఈ రోజులలో ఇంతకుముందు ఒక 25-30 సంవత్సరాలలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉండకపోయేది. కానీ అమెరికాకు రావాలనుకునే విద్యార్థుల నుంచి ఉద్యోగస్తుల వరకు H1 మీద వచ్చే వాళ్ళ కొరకు కూడా ఆన్లైన్ లో చాలా నాలెడ్జ్ ఉంది దాంట్లో. ఇట్లా ఇది ఉంది. మన ఆన్లైన్ లో అన్ని వెతికి చూసుకోవచ్చు, దాంట్లో ఇన్ఫర్మేషన్ అంతా దొరుకుతుంది. కాకపోతే ఇక్కడ ఉన్న రూల్స్ అన్ని ఇప్పుడే కాదు, ఇవన్నీ ఎప్పుడో 20-30 సంవత్సరాల కిందట, 40-50 సంవత్సరాల కిందట ఉన్న రూల్స్ ఇవన్నీ. ఆ లా ప్రకారం నడుచుకుంటే మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. మనకు ఈ మధ్య నాకు కాలేజీలలో దీంట్లో ఇబ్బంది జరుగుతున్న తెలుగు వారికే కాకుండా ప్రపంచం మొత్తం మీద ఉన్న స్టూడెంట్స్ అందరికి ఇబ్బంది జరుగుతున్న మాట ఉంది. అది విదేశాల నుంచి వచ్చే వాళ్ళకి ప్రత్యేకించి అన్ని కరెక్ట్ గా పెట్టుకొని, డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్ గా పెట్టుకొని, అన్ని రకాలుగా న్యాయపరంగా లా ప్రకారం ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ఎలాంటి ఇబ్బంది లేదండి. ఎవరైనా లా బ్రేక్ చేసిన వాళ్ళకే ఇక్కడ ఇబ్బంది ఉంది. కానీ వేరే విధంగా చూస్తే మనం మన మన మీడియాలో చూస్తున్నంత చెడు పరిస్థితులు ఇక్కడ ఏం లేవు దీంట్లో. ఇంకొక విషయం అందరికీ నేను మీ ద్వారా విజ్ఞప్తి చేసేది ఏంటి అని అంటే, ఎవరు వచ్చినా కూడా ఎలాంటి ప్రాబ్లంలో ఉన్నా కూడా అమెరికన్ తెలుగు అసోసియేషన్ వాళ్ళకి భరోసా కల్పిస్తాం మేము. వాళ్ళకి వాళ్ళ పేరెంట్స్ ఇక్కడికి విజిట్కి వచ్చినా, వాళ్ళకు యూనివర్సిటీలో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా, ఇంకే రకమైన ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా కూడా వాళ్ళందరికీ మాకు ఒక హెల్ప్ లైన్ ఉంది. అమెరికన్ తెలుగు అసోసియేషన్ కి ఒక హెల్ప్ లైన్ ఉంది. ఆ హెల్ప్ లైన్ నంబర్ కి కాల్ చేస్తే ఇమీడియట్ గా రెస్పాండ్ అవుతాం మేము. విజిటర్స్ కి ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా, విద్యార్థులకు ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా అందరికంటే ముందుండే తెలుగు సంఘాలలో అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఒకటండి దాంట్లో. సార్, అలాగే ఇప్పుడు జాబ్ మార్కెట్ కొంచెం ఒడిదుడుకులు ఎదుర్కొంటుంది కదా! అక్కడికి వచ్చే తెలుగు విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ సెషన్స్ ఏమన్నా ఏర్పాటు చేసే అవకాశం ఉందా? వాళ్ళకి ఏమన్నా గైడ్ చేసే ఛాన్స్ ఉందా? మేము అన్ని కెరీర్ దీని కొరకు అవగాహన మీటింగ్ సదస్సులు అన్ని పెడతామండి. ఆన్లైన్ లో కూడా మేము చేస్తాం. ఇది ఎవ్రీ 2-3 మంత్స్కి ఒకసారి ఈ అవగాహన సదస్సులు పెడతాం. విద్యార్థులకు వచ్చే ముందు, వాళ్ళ విద్యా సంవత్సరం ప్రారంభించబోయే ముందు కూడా వాళ్ళకి అవగాహన సదస్సులు పెడతాం. జూమ్ మీటింగ్ ద్వారా అవేర్నెస్ చేస్తాము. ఇమిగ్రేషన్ అటార్నీస్ తోటి వాళ్ళకి సలహాలు ఇప్పిస్తాము. ఇమిగ్రేషన్ అటార్నీ వాళ్ళతోటి సెమినార్లు నిర్వహిస్తాం వాళ్ళ కొరకి. వాళ్ళకి ముందస్తుగా వాళ్ళు కాలేజీలో జాయిన్ కాకుండా ముందే ఎలాంటి స- ఇక్కడ ఇవన్నిటి కొరకు కూడా మాకు ఒక ప్రత్యేకించి ఒక కమిటీ ఉంది. ఆ కమిటీ ద్వారా మేము విద్యార్థులకు ఇక్కడికి వచ్చే ఉద్యోగస్తులందరికీ హెల్ప్ చేస్తూ ఉంటాము. సార్, అలాగే చూసుకుంటే ఇంత పెద్ద మహాసభలకు నేషనల్ కోఆర్డినేటర్‌గా వ్యవహరించడం చాలా బాధ్యతతో కూడుకున్న వ్యవహారం. ఈ ప్రయాణంలో మీకు ఎదురైన సవాళ్ళేంటి? నేను అమెరికన్ తెలుగు అసోసియేషన్ దీంట్లో ఆ, గత 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నానండి నేను దీంట్లో. ఈ ఈ పనిచేసే కార్యక్రమంలో నాకు అందరు చాలా అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఉన్న సభ్యులలో నేను 75-80% మందిని అందరిని గుర్తుపట్టగలుగుతాను. నాకు ఈ 20 సంవత్సరాల నుంచి పని చేస్తున్న ఎక్స్పీరియన్స్ లో ప్రతి ఆట ఏమేం కార్యక్రమం చేస్తుంది, ఎలాగ ముందుకు పోతున్నది అనే దాంట్లో పూర్తి అవగాహన ఉంది దాంట్లో. ఈ అవగాహన ఉన్న దాంతో నన్ను ఈ నేషనల్ కోఆర్డినేటర్ గా నియమించారు మా బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్. మాకు 31 మంది బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఉంటారు. వారందరూ నా మీద విశ్వాసం ఉంచి ఈ నేషనల్ కోఆర్డినేటర్ గా నియమించినందుకు మేము ఒక 6 నెలల ముందు, సంవత్సరం ముందు నుంచే ఈ కన్వెన్షన్ కు కావలసిన సదస్సులు నిర్వహిస్తూ వివిధ రాష్ట్రాలలో, వివిధ నగరాలలో అందరినీ, తెలుగు ప్రజలందరినీ కలుస్తూ ఈ మహాసభలు విజయవంతం చేయాలని చెప్పి, వాళ్ళని ఇన్వాల్వ్ కావాలని చెప్పి, సభలకు రావాల్సిందిగా కావాలని చెప్పి పర్సనల్ గా కలిసి చెప్తా ఉన్నాం వీళ్ళందరికీ. అదే విధంగా తెలుగు ప్రజలు కూడా అమెరికన్ తెలుగు అసోసియేషన్ అంటే వీళ్ళు ఎప్పుడైనా కూడా మంచి అందరికి ప్రజలకు కావాల్సిన సహాయ సహకారాలు చేస్తారు వీళ్ళు. తెలుగు ప్రజలకు అమెరికాలో ఆ, కావాల్సిన అన్ని వసతులు ఇది చేస్తూ ఉంటారు అని చెప్పి మా మహాసభలకి ప్రత్యేకించి 10 నుంచి 12 వేల మంది ఈ సంవత్సరం పాల్గొనబోతున్నారు దీంట్లో. మేము దీంట్లో వాళ్ళకి సాంస్కృతిక సమావేశాలు, కల్చరల్ సమావేశాలు, ఇండియా నుంచి వచ్చే ఫోక్ సాంగ్స్, ఇండియా నుంచి వచ్చే మ్యూజిక్ డైరెక్టర్స్, రాజకీయ నాయకులు,
వివిధ రాష్ట్రాల నుంచి, 2 రాష్ట్రాల నుంచి వస్తున్న రాజకీయ నాయకులను ఇక్కడ ప్రజలను కలిసి ఇక్కడ వాళ్ళకి ఏమేమి అవసరం ఉంది ఇండియాలో అనేది కూడా వాళ్ళ ప్రతినిధులకు వివరించుకునేందుకు కూడా ఏర్పాట్లు చేస్తా ఉన్నాం. దీంట్లో నాకున్న ఎక్స్పీరియన్స్, కోఆర్డినేటర్గా నాకున్న ఎక్స్పీరియన్స్, ఇంతకుముందు పనిచేసిన మహాసభలో పనిచేసిన ఎక్స్పీరియన్స్ తోటి చాలా మందికి డైరెక్ట్ వన్ ఆన్ వన్ మీటింగ్ కావాల్సిన ఇవి ఏర్పాట్లు కూడా చేస్తాను. వాళ్ళకి ఏ అవసరం ఉన్నా ఆ, మన తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ వాళ్ళకి మన తెలుగు ప్రజలకి ఇక్కడ అమెరికాలో నివసించే వారందరికీ ఎలాంటి అవసరాలు ఉన్నా కూడా వాళ్ళకి మధ్యన అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఒక బ్రిడ్జ్ గా ఆ, ఒక పాత్ర నిర్వహించబోతుంది. దాంట్లో ప్రజలని ప్రభుత్వాలకి 2 రాష్ట్రాలకి ఇక్కడ తెలుగు ప్రజలకి ఒక బ్రిడ్జ్ గా అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఒక వారధిగా ఆ, ఉండబోతుంది దీంట్లో. ఎంత మనం అమెరికా వెళ్ళినా కానీ మాతృభూమి కోసం ఎంత కొంత చేయాలి. అలాగే మన దేశం డెవలప్ కావాలంటే కొన్ని పెట్టుబడులు అవసరం. ఎందుకంటే ఆ, మన దేశం మిగతా దేశాలతో అమెరికాతో కూడా పోటీ పడే విధంగా ఉండాలంటే పెట్టుబడులు చాలా కీలకం. అక్కడ స్థిరపడ్డ వాళ్ళు కొంతమంది ఎవరైనా సరే ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ఈ మహాసభలు ఉపయోగపడే ఛాన్స్ ఉందంటారు. ఇప్పుడు మీరు మంచి క్వశ్చన్ చేశారండి. రియల్ ఎస్టేట్ రంగంలో నుంచి 2 రాష్ట్రాల నుంచి పెద్ద పెద్ద కంపెనీస్ ఇక్కడ వాళ్ళ స్టాల్స్ ఏర్పాటు చేస్తూ ప్రజలకి వాళ్ళు చేసి తీసుకోబోయే ప్రాజెక్టుల గురించి వివరించబోతా ఉన్నారు. వాళ్ళకి ఇక్కడ మార్కెట్ చేసుకోవడానికి అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఏర్పాట్లు చేస్తా ఉంది. దాదాపుగా 10 రియల్ ఎస్టేట్ కంపెనీస్, బిగ్ కంపెనీస్ ఇక్కడ రాబోతా ఉన్నారు. అదే ఫార్మా రంగానికి సంబంధించిన వాళ్ళు అక్కడ పెట్టుబడులు అవసరం పడేందుకు ఇక్కడ నుంచి ఇది చేసేందుకు కూడా మీటింగ్స్ పెడతా ఉన్నాం. అక్కడ ఇండియా నుంచి వచ్చే పారిశ్రామికవేత్తలకి, ఇండియా నుంచి వచ్చే రియల్ ఎస్టేట్ వ్యాపార రంగంలో ఉన్న వారికి ఒక వారధిగా అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఇక్కడ మీటింగ్స్ పెట్టబోతుంది. వాళ్ళందరికీ ఏ రంగంలో ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళందరికీ కలిపి సెపరేట్ మీటింగ్స్ పెట్టబోతుంది. అలాగే విద్యా రంగానికి కొరకు కూడా ఇప్పుడు ఇండియాలో మన చాలా చాలా ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్ వస్తూ ఉన్నాయి. దాంట్లో ఇక్కడ నుంచి ఎవరైనా చదువుకోవాలనుకుంటే కూడా వారికి కూడా విద్యా సంస్థల వారు కూడా వస్తున్నారు ఇక్కడికి. వాళ్ళ మంచి మంచి కాలేజ్, ఇండియాలో ఉన్న మంచి మంచి కాలేజ్ అంతా కూడా ఇక్కడ నుంచి స్టూడెంట్స్ తీసుకుపోవడానికి వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపించి వాళ్ళు కూడా ఈ మహాసభలో పాల్గొనబోతున్నారు. రైట్. థ్యాంక్ యూ శారద వేముల గారు. మీ విలువైన సమయం వెచ్చించి చాలా విషయాలు చెప్పారు. ముఖ్యంగా అమెరికా తెలుగు అసోసియేషన్ 19వ మహాసభలు విజయవంతం కావాలని సాక్షి టీవీ కూడా కోరుకుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ శరత్ వేముల గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం.